నమస్కారం. నేను మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. చట్టం ఏం చెప్తుంది ఛానల్ ద్వారా ఎన్ఆర్ఐ సిరీస్, ఎన్ఆర్ఐ మ్యారేజెస్ గురించి మనం ఒక సిరీస్ మొదలు పెట్టాము. అందులో భాగంగా మొదటి వీడియోలో మనం ప్రీ మ్యారిటల్ చెకప్ గురించి చెప్పుకున్నాము. రెండో వీడియోలో ఏ చట్ట ప్రకారం మ్యారేజ్ జరిగినా సరే మనం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే బాగుంటుంది, ఏ ప్లేస్లో మ్యారేజ్ జరిగితే ఏ విధంగా మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే బాగుంటుంది, ముఖ్యంగా మహిళలకి ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవటం వల్ల కలిగే ఉపయోగాల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మూడో దాంట్లో కాలం కలిసి రాక భర్తతో గొడవలు అయ్యి ఇండియా చేస్తే మహిళ ఉదయం నిద్ర లేగంగానే ఏ కొరియర్ లోనో మనకి కొరియర్ బాంబు లాగా ఒక విడాకుల నోటీసు, విడాకుల డిగ్రీనో వస్తే ఏమి చేయాలి అనేది ఈ ఎపిసోడ్ లో మనం తెలుసుకుందాం. ఒక గృహిణి ఉదయం లేకంగానే కొరియర్లో డైవర్స్ నోటీస్ వచ్చింది. అదే హిందువులు అయితే ఏం చేయాలి, ముస్లింలు అయితే ఏం చేయాలి, క్రిస్టియన్లు అయితే ఏం చేయాలి అనేది చెప్తాను. ముఖ్యంగా హిందువులకి క్రిస్టియన్లకి ఇందులో అటు ఇటుగా ఒకటే చట్టం వర్తిస్తుంది. ఎవరికైనా కనుక అట్లాంటి నోటీస్ వచ్చినట్లయితే వాళ్ళ భర్త దగ్గర నుంచి ఈ వివాహము చెల్లదు అని చెప్పి మీ భర్త ఇక్కడ దేశంలో ఇక్కడ కోర్టులో ఒక డైవర్స్ వేశారు, ఇందులో మీరు హాజరవ్వండి చేయండి అని కనుక లిఖితపూర్వకంగా ఏమన్నా కోర్టు నుంచి కాగితాలు వచ్చినా, మీ భర్త పర్సనల్ నోటీస్ ఏమన్నా జారీ చేసి అది మీకు గోల్డెన్ పీరియడ్ లాగా మీరు భావించాలి. ఆ పీరియడ్ లో మీరు వెంటనే యాంటీ సూట్ ఇంజెక్షన్ మీ భర్తకి అగైనెస్ట్ గా ఇక్కడ భారతదేశంలో మీరు వేసి ఉండాలి. లేకపోతే కనుక మీరు చాలా ఇబ్బంది పడతారు. అట్లా కాకుండా మీ భర్త నోటీస్ వచ్చిందని మన దగ్గర డబ్బులు ఉన్నాయని అక్కడ కాస్ట్లీ లాయర్ ని పెట్టుకొని అక్కడ కోర్టులో కనుక మీరు వాదించడం మొదలు పెడితే అక్కడ కోర్టు చట్టాలే మీరు వర్తిస్తాయి, మీరు దాన్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ముఖ్యంగా హిందువులు క్రిస్టియన్స్ అది రాగానే యాంటీ సూట్ ఇంజెక్షన్ ఇక్కడ వేసి చేసి అక్కడ కోర్టులో ఒక లాయర్ని, మంచి లాయర్ని పెట్టుకొని ప్రొటెస్ట్ పిటిషన్ వేయాలి. మీ చట్టాలు మాకు వర్తించవు, ఇక్కడ మేము యాంటీ సూట్ ఇంజెక్షన్ వేసాము, ఆ కాపీ, ఆ వివరాలు, ఆ కేసు నెంబర్ అన్ని పంపిస్తూ కాబట్టి అది స్టే ఇవ్వాలి అని చెప్పి మీరు అక్కడ ప్రొటెస్ట్ పిటిషన్ వేయాలి తప్ప మెరిట్స్ మీద ఎట్టి పరిస్థితుల్లో మీ భర్త వేసిన పిటిషన్ మీద మీరు వాదించడానికి వీలు లేదు. అదే మరి ముస్లిం సోదరీమణులు ఏం చేయాలి? వారికి తలాక్ అని చెప్పి వాట్సాప్ లోనో కొరియర్ లోనో ఏదో వచ్చినాయి. వాళ్ళ కుల్లా కూడా ఇవ్వాలి కాబట్టి ఏదో ఒక ఫోన్ పేనో గూగుల్ పేనో లేకపోతే అకౌంట్ ట్రాన్స్ఫర్ డబ్బులు కూడా పంపించేశారు, చెందారు. ఈ సందర్భంలో ఆ ముస్లిం మహిళ ఏం చేయాలి అనేది చెప్తారు. వాళ్ళకి ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 అండగా నిలుస్తుంది. వాళ్ళకి ఆ భర్త ఇచ్చిన తలాక్ అనేది చెల్లదు. వాళ్ళు ఇక్కడ వెంటనే డిక్లరేషన్ సూట్ ఒకటి వేసుకోవాలి. మా భర్త ఈ విధంగా ఇచ్చారు, భారతదేశ చట్టం ప్రకారం మాకున్న హక్కుల ప్రకారం అట్లా అతనికి ఇచ్చే హక్కు లేదని మీరు ఇక్కడ డిక్లరేషన్ సూట్ వేసుకోవాలి. ఎందుకంటే అతను పంపించింది కోర్టులో పంపించినవి కాదు, అతను తలాక్ పంపించింది కోర్టులో వేయలేదు, ఉత్తర ప్రచురణ రూపంలో వచ్చింది కాబట్టి అది చెల్లదు అని చెప్పి డిక్లరేషన్ సూట్ వేసుకోవాలి. అదే అరబ్ కంట్రీల్లో కోర్టులో కనుక అతను వేసినట్లయితే చేసినట్లయితే అప్పుడు కూడా మీరు అక్కడ చట్టాలు మనకి చెల్లవు అని చెప్పేసి ఇక్కడ కోర్టుని ఆశ్రయించవచ్చు, చేయవచ్చు. ఈ విధంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ ఎవరికైనా డైవర్స్ నోటీస్ వచ్చినప్పుడు ఆ గోల్డెన్ పీరియడ్ ను వాడుకుంటూ ఏం చేయాలో మీకు ఇప్పుడు చెప్పాం కదా, దాన్ని ఖచ్చితంగా పాటించాలి. మీకు ఏదైనా కామెంట్లు ఏదైనా పెట్టాలన్నా, సమస్యలు ఏదైనా ఉన్నా మా మెయిల్ ఐడిని మీరు సంప్రదించవచ్చు. మీకు తగు విధంగా న్యాయ సలహా మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. ఇది వ్యక్తిగతంగా మీకు ఇంకా ఏదైనా కావాలంటే మీ సంబంధిత లాయర్ ని మాత్రం మీరు అప్రోచ్ అవ్వాలి. ఇప్పుడు ఇంకొక పాయింట్ చూద్దాం. మీకు డైవర్స్ డిగ్రీ వచ్చేసింది కోర్టు నుంచి, అప్పుడు ఏం చేయాలి? ఇందాక డైవర్స్ నోటీస్ గురించి మాట్లాడుకున్నా. ఇప్పుడు కోర్టులో డైవర్స్ నోటీస్ రాకుండా ఏదో మెయింటైన్ చేసి ఏ విధంగానో డైవర్స్ డిగ్రీ తెచ్చుకున్నాడు మీ వారు. అప్పుడు మీకున్న హక్కులేంటి, చట్టం ఏ విధంగా మీకు రక్షణ కల్పిస్తుంది, భారతదేశ చట్టాల్లోకి విదేశీ డిగ్రీలు వర్తిస్తాయా, డైవర్స్ డిగ్రీలు వర్తించవా ఏమిటి అనేది ఇప్పుడు నేను మీతో చెప్తాను. ముఖ్యంగా మనకి సెక్షన్ 13 CPC అనేది ఒకటి ఉంది. ఏదైనా భారతదేశంలో ఏదైనా ఇతర దేశం ఇచ్చిన డిగ్రీ కనుక అమలు అవ్వాలి అవ్వకూడదు అనేది నిర్ణయించేది అదే ఒక కవచం లాగా మనకి మారుతుంది. అది వై నరసింహారావు వర్సెస్ వై విజయలక్ష్మి అనే కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. అందులో 3 పాయింట్లు ముఖ్యంగా చెప్పారు. ఏదైతే ఎక్స్పార్టీ డిగ్రీ ఇతర దేశాల్లో పొందారో అది భారతదేశంలో అమలు చేయడానికి కుదరదు అని. ఇంకోటి, ఏదైతే నాన్ మెరిట్స్ లో డిగ్రీ పొందారో ఇతర దేశాల్లో అది ఇక్కడ అమలు చేయటం కుదరదు అని చెప్పి. ఇంకోటి, ఏదైతే మన చట్టాలకి విరుద్ధంగా అగెనెస్ట్ ది ఇండియన్ లాస్ ఏదన్నా చెందినట్లయితే అది కూడా ఇక్కడ అమలు చేయడానికి కుదరదు అని సెక్షన్ 13 ప్రకారం చెప్తుంది. మీకు ఇది అగెనెస్ట్ లాస్ కానివ్వండి, ఈ సెక్షన్ 13 మీద మీకు ఏమన్నా సందేహాలు ఉంటే మమ్మల్ని కామెంట్ రూపంలో కానీ మెయిల్లో కానీ
అడగండి, మీకు దానికి కామెంట్కి రిప్లై ఇస్తాం, ఖచ్చితంగా చెప్తాము. ఇప్పుడు సరే, డైవర్స్ డిగ్రీ అమలు చేయడానికి మీ వారు ప్రయత్నిస్తున్నారు ఇక్కడ, దాన్ని మనం ఎట్లా అడ్డుకోవచ్చు, అడ్డుకునే అవకాశం ఉందా లేదా? దీన్ని ఇంకో 2 విధాలుగా చూస్తాం. మనకి రెసిప్రోకేటింగ్ కంట్రీస్, నాన్ రెసిప్రోకేటింగ్ కంట్రీస్ ఉన్నాయి. రెసిప్రోకేటింగ్ కంట్రీస్ అంటే యుఎస్ రాదు, నాన్ రెసిప్రోకేటింగ్ కంట్రీ కింద యుఎస్ వస్తుంది. రెసిప్రోకేటింగ్ కంట్రీస్ అంటే ఏమిటి? మరి యూకే కానీ, సింగపూర్ కానీ, అరబ్ కంట్రీస్ కానీ రెసిప్రోకేటింగ్ కంట్రీస్ కి వస్తాయి. అక్కడ మీ భర్త కనుక డైవర్స్ పొందినట్లయితే ఇక్కడ ఆయన ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసుకోవాలి. ఆ ఎగ్జిక్యూషన్ పిటిషన్ లో మీరు చెప్పాల్సినవన్నీ కూడా చక్కగా చెప్పొచ్చు. చట్టాలు వర్తించవు, ఆ డైవర్స్ డిగ్రీ చెల్లదు అని మీరు వాదించవచ్చు. అట్లా కాకుండా యుఎస్ డిగ్రీని ఇక్కడ కనుక అతను అమలు పరచాలి అనుకుంటే సూట్ ఆన్ జడ్జిమెంట్ వేయాలి. మహిళలు మీకు ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. మన భారతదేశంలో భరణం లేట్ అవుతుంది, ఇబ్బంది పడుతుంది, మెయింటెనెన్స్ తక్కువ రావచ్చు. అదే యుఎస్ యూకేలో డైవర్స్ ఇచ్చినప్పుడు అత్యధిక అమౌంట్ లో మనకి భరణం వచ్చి ఉండొచ్చు. ఇలాంటి సందర్భంలో సరే చాలా డబ్బు వచ్చింది, ఇంకా ఆయనతో మనకి ఇష్టం లేదు, ఆ యుఎస్ యూకే డిగ్రీలు మనం ఇక్కడ అమలు పరుచుకుందాం అంటే, ముఖ్యంగా యుఎస్ జడ్జిమెంట్ ని మీరు అమలు పరుచుకోవాలంటే సూట్ ఆన్ ఫారెన్ జడ్జిమెంట్ వేసుకొని అమలు పరుచుకోవడానికి మీకు అవకాశం ఉంది. అది మీకు ఇష్టమైతే కనుక. ఇష్టం లేకపోతే కనుక దాన్ని మీరు ప్రొటెస్ట్ చేస్తూ ఇక్కడ చట్టరీత్యా మీరు పోరాటం చెయ్యొచ్చు, చెందొచ్చు. ఇప్పుడు మనం ఏం చెప్పుకుందాం, డైవర్స్ డిగ్రీ వచ్చినా సరే దాన్ని చెల్లదు అని చెప్పడానికి మనం సెక్షన్ 13 సిపిసి కవచం గురించి చెప్పుకున్నాము. ఒకవేళ అమలు పరచాలనుకుంటే రెసిప్రోకేటింగ్ కంట్రీస్ అయితే ఏ విధంగా అమలు పరచాలి, ఏ విధంగా అమలు పరచకూడదు, మీ ఆయన అమలు పరచాలని చూస్తే ఏ విధంగా అడ్డుకోవచ్చు అనే టాపిక్స్ అన్నిటిని కూడా మేము వివరించుకుందాం. సరే, ఇప్పుడు ఈ లోపల డైవర్స్ నోటీసు వచ్చి లేకపోతే డైవర్స్ డిగ్రీ వచ్చి ఈ కేసులు జరుగుతూ ఉంటాయి. కానీ మీరు మీ పిల్లలు జీవించడానికి మీకు సొమ్ము కావాలి, మీరు మీ పిల్లలు జీవించడానికి వారి ఆరోగ్య అవసరాలకి, విద్యా అవసరాలకి చాలా డబ్బు కావాలి. దానికి మనం మెయింటెనెన్స్ వేయాలి. ఏ విధంగా మెయింటెనెన్స్ వేయాలి, ఎన్ఆర్ఐల మీద ఏ విధంగా అప్లికేషన్ పెట్టాలి, ఏ విధంగా పెడితే తొందరగా డబ్బులు వస్తాయి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చెప్పుకుందాము. మెయింటెనెన్స్ ప్రొసీజర్ కానివ్వండి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానివ్వండి, మీ వారు ఎంఎన్సీ కంపెనీలో పనిచేస్తే ఆ కంపెనీని ఏ విధంగా మనము ఆ కేసులో ఉంచాలా, ఉంచకూడదా, ఉంచితే మంచిదా, ఉంచకపోతే మంచిదా, అన్నీ కూడా మన 4th వీడియోలో ఎన్ఆర్ఐ సిరీస్ లో చెప్పుకుందాము. ఇందులో చెప్పిన కంటెంట్ మీకు నచ్చినట్లయితే, సమాచారం మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే, మీ ఎన్ఆర్ఐ మిత్రులకి కానీ, కుటుంబ సభ్యులకు కానీ ఎవరికైనా అవసరం అని మీకు అనిపిస్తే దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. అదే మీకు నచ్చి మీకే ఉపయోగం కలిగిన లైక్ చేయండి. మీకు ఉన్న సమస్యల్ని కామెంట్ రూపంలో పెట్టండి. చట్టం ఏం చెప్తుంది ఛానల్ ద్వారా మీకు చట్టాన్ని చేరు చేసే ప్రయత్నంలో ఈ సిరీస్ ని మేము తీసుకున్నాం. సిరీస్ ని ఆదరిస్తారని చెప్పి ఈ సిరీస్ మాకు తెలియని సమస్యలు మీకున్నా సరే కామెంట్ రూపంలో పెట్టండి. ఇట్లు మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. జై హింద్.